మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ మాట ఈ విధంగా రాయబడి ఉంది. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతనిని గౌరవపరిచిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ విషయాన్ని ఒకవేళ గమనించినట్లయితే నాకు ఒక చిన్న అబ్బురుపరిచేటువంటి మాట నా మదిలో మరి తలంపుగా ఏర్పడింది. ఏంటనేనంటే, ఆ దినమున ఇశ్రాయేలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన వాడు ఎవరనంటే నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తే. అంటే వాక్య భాగము మరి 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు చూచినప్పుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు యెహోషువ గారి కార్యంలో ఏమీ కూడా జరగలేదు. అప్పటి వరకు కూడా మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నప్పుడు మరి దేవుని సహాయంతో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగాయి. ఈరోజు మరి నూతన కార్యాలు జరిగితే గానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా యెహోషువను నాయకుడిగా యాక్సెప్ట్ చేసేటువంటి స్థితిలో లేరు వాళ్ళు. కాబట్టి దేవుడు రెండు విధాలుగా, ఒకటి దేవుని నామం మహింపరచబడినట్లుగా యెహోషువ గైడెన్స్ లో ఆ యొక్క సమూహం అంతా వెళ్ళాలి. కాబట్టి దేవుడు యెహోషువను హెచ్చించాడు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. 4వ అధ్యాయంలో మునుపటి డివోషన్స్ లో కూడా నేను కొన్ని మాటలు మీ మధ్య ఉంచాను. ఏం జరిగిందో మీకు తెలుసు. వాళ్ళు యోర్దాను ఎప్పుడైతే దాటాలని అనుకున్నారో యాజకులందరూ కూడా మరి అరకాలు లోతంతా ఆ లోతులోకి ఆ కాలు పెట్టినప్పుడు, నీటి అంచున కాలు పెట్టినప్పుడు, గొప్ప విశ్వాసముతో వాళ్ళు కాలు పెట్టినప్పుడు నీళ్ళంతా కూడా ఏకరాశిగా నిలిచిపోయాను అనేటువంటి మాటలు మనం విన్నాం. ఆ తర్వాత ఆ ప్రదేశంలో 12 గోత్రాలకు సంబంధించి 12 రాళ్ళు కూడా పెట్టారు. గొప్ప కార్యం, అద్భుత కార్యం జరిగిపోయింది. అధిక ప్రవాహంతో వస్తున్నటువంటి పల్లముక్కి ప్రవహిస్తున్నటువంటి యోర్దాను ఒక్కసారి కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అందరూ కూడా చూసి అప్పులు పడిపోయారు. ఓ అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం దేవుడు మానేలా చేశాడు. ఒకవేళ యోర్దాను దాటకపోతే నెక్స్ట్ ఎరుకో తర్వాత 10 మంది రాజులను సంహరించాలి. ఇంకా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఆల్మోస్ట్ వచ్చేసారు, ఒక 70%. కానీ యోర్దాను దాటకపోతే, కాబట్టి యోర్దాను దాటించేవాడు దేవుడే. దానికి దేవుడు యెహోషువని యాజకులను కొంతమందిని వాడుకున్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు కూడా నీ జీవితంలో ఒకవేళ ఎవరైనా నిన్ను చిన్నపుచ్చుతున్నారేమో, ఒకవేళ నిన్ను హీనంగా చూస్తున్నారేమో, కానీ దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేసి ఆ రోజు యెహోషువను ప్రజలందరి ఎదుట గొప్పవాడిగా చేసి, ఇంకా చాలా చక్కని మాటలు రాయబడ్డ ఏంటంటే ఆయన బ్రతుకు దినములన్నింటినూ కూడా గౌరవంగా ఉంచారట. ఇదే సంగతి సమయం లేదు కానీ ఒక మాట చదివి వాక్యాన్ని ముగిస్తాను. నిర్గమకాండము 14వ అధ్యాయంలో మరి 31వ మాట చూస్తే, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి మోషే యందు నమ్మిక ఉంచిరి అని రాయబడింది. ఎర్ర సముద్రమును దాటిన తరువాత మోషే యందు నమ్మిక ఉంచారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. యోర్దాను దాటిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. మరి యెహోషువను మరి గౌరవపరిచినట్లుగా చూస్తున్నాం, గౌరవించారు. మరి అట్లు రీతిగా యెహోషువను దేవుడు ఏం చేశాడు అని అంటే వాళ్ళందరి ఎదుట్లా గొప్ప చేశాడు. నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలని అనుకున్నప్పుడు, ఒకవేళ చాలా మంది నేను వెనక్కి లాగేటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి, వెనక్కి లాగేటువంటి మాటలు చాలా ఉంటాయి. ఆయన ఏం చేస్తాడండి సేవ, ఆయన ఏమాత్రం దేవుని కార్యాలు చేయగలనండి, ఆయనే గొప్ప కార్యాలు దేవుని కొరకు నిలబడగలనని ఆదుకునేటువంటి మాటలు, పరిస్థితులు ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ ద్వారా దేవుడు చేస్తాడు. దేవుడు మహింపరచబడు. దేవుని సేవలో నిన్ను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ ద్వారా అనేకులను దేవునిలో నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను గొప్ప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీనికి ఆశీర్వదించుకున్నాక పరిశుద్ధుడు మహాగణుడు మాకున్న సర్వశక్తి కలిగిస్తున్నాను. గొప్ప మాటలు మాకు తెలియజేసినట్టు అయ్యా గొప్ప కార్యాలు మీరు చేసి ఆనాడు ప్రభు యెహోషువను జనులందరి గొప్పగా ఉంచు. జీవితాల మంది ప్రభు ఆయన గౌరవించినట్లుగా ప్రభు యెహోషువ పెట్టారు. మా జీవితాల్లో కూడా అనేకులుగా గొప్ప చేసి ప్రభావ మీరు మహిమ పొందారని బట్టి వందనాలు. వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరు దీనికి ఆశీర్వదించమని, సహాయ సహకారాలు అందిస్తున్న వారిని, పరిచర్యలో పాల్గొంటున్న వారిని,
ప్రార్థిస్తున్న వారిని ప్రతి కుటుంబాన్ని దీవించుకుని అంత్యకాల రాకడ ఆ యొక్క ప్రభావైన సమయానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని